చేసుకున్నామో, ఎలా అయితే మాట్లాడుకున్నామో, అలాగే ఉగాది అంటే దేనికి స్పెషల్ అంటే మనం ఉగాది పచ్చడి అని అనుకుంటాం కదా. సో దాంట్లో ఏంటి 6 రకాల రుచులు ఉంటాయి అనమాట. అంటే షడ్రుచులు అంటాం అనమాట. షడ్రుచులు సో అంటే 6. సో అలా బిఎన్ఏలో కూడా ఒక 7 కోర్ వాల్యూస్ ఉన్నాయండి. ఏంటంటే ఆ కోర్ వాల్యూస్ గివర్స్ గెయిన్, బిల్డింగ్ రిలేషన్షిప్స్, లైఫ్ లాంగ్ లెర్నింగ్, ట్రెడిషన్స్ ప్లస్ ఇన్నోవేషన్, పాజిటివ్ యాటిట్యూడ్, అకౌంటబిలిటీ. సో ఈ 6 రుచులు కలిస్తే ఎలా అయితే బిఎన్ఏలో మనం సక్సెస్ అవుతామో, మనకి రికగ్నిషన్ వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ రికగ్నిషన్ అనమాట. సో అలాగే ఉగాది పచ్చళ్ళలో ఏదైతే 6 రుచులు కలిస్తే మన జీవితం అయితే ఎలా ఉంటుందో, సో అలాంటిది మన కోర్ వాల్యూస్ కూడా అలానమాట. సో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే కనుక గివర్స్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం. గివర్స్ గెయిన్ అంటే మనం తీపిని గుర్తుగా తీసుకుంటే కనుక మనం బిజినెస్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు కూడా బిజినెస్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ గివర్స్ గెయిన్. అలాగే బిల్డింగ్ రిలేషన్షిప్స్ అనమాట. సో మనం బిఎన్ఏలో అనేది ఒక 1 year కాదు, 2 year కావచ్చు, ఎప్పటికైనా ఎన్నాళ్ళైనా ఉంటాం. సో ఏ రోజైతే మనం స్టార్టింగ్ రోజు నుంచి మనం ఒక మెంబర్తో కానీ చుట్టుపక్కల ఉన్న మెంబర్స్ అందరికీ ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తామో, ఆ రిలేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. సో ఆ రిలేషన్షిప్ మనం పాజిటివ్గా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం బిజినెస్ సిస్టమ్, అలాగే బిజినెస్ ఆటోమేటిక్గా తెచ్చుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. అండ్ అలాగే లైఫ్ లాంగ్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే మనం ఏ రోజైతే మనం నేర్చుకోవడం అయిపోతామో, మన బిజినెస్లో మన డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుందండి, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. అలాంటిది బిఎన్ఏలో కూడా కొత్త రూల్స్ కావచ్చు, కొత్త పాలసీస్ కావచ్చు, అండ్ అలాగే మన బిజినెస్లో కొత్త టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ లెర్న్ చేస్తూనే ఉండాలండి. సో ఇవన్నీ కూడా ఇదొక కోర్ వాల్యూ. అండ్ అలాగే ట్రెడిషన్ ప్లస్ ఇన్నోవేషన్. బిఎన్ఏలో ఉన్న ట్రెడిషన్స్ అండ్ ఇన్నోవేషన్స్ తీసుకుంటే కొత్త విషయాలు తెలుసుకుని మన బిజినెస్ని కానీ అలా మన బిఎన్ఏలో మన దానికి అప్డేట్ చేసుకుంటూ ఉండి, సో దట్ ఈస్ కాల్డ్ ట్రెడిషన్ ప్లస్ ఇన్నోవేషన్. అండ్ అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. మనం ఏదైతే యాటిట్యూడ్ మనం పక్క మెంబర్తో కానీ పక్క రీజన్ మెంబర్తో కానీ మనం మెయింటైన్ చేస్తామో, అండ్ అలాగే మన బిజినెస్లో కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మనం ఎలా అయితే పాజిటివ్గా ఉంటామో, అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఏదైనా నెగిటివ్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా కవర్ అయిపోయి మనం పాజిటివ్గా వెళ్ళిపోతుంటాం అనమాట. సో అండ్ అలాగే అకౌంటబిలిటీ అంటే మనం తీసుకున్న రోల్కి కానీ, మనం చేస్తున్న బిజినెస్కి కానీ, మనం తీసుకున్న రూపాయి వాల్యూకి కానీ మనం కనుక కట్టుబడి సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా అది మన క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ. అండ్ అలాగే ఈ 6 రూల్స్ ఫాలో అవుతూ మనం బిఎన్ఏలో కనుక సక్సెస్ఫుల్గా జర్నీ రన్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి రికగ్నిషన్ వస్తుంది. ఆ రికగ్నిషన్ అనేది పాజిటివా నెగిటివ్ అనేది ఆ మెంబర్ని బట్టి, ఆ పర్సన్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవికిరణ్ గార్లపాటి యాజ్ అన్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్. థ్యాంక్ యూ.